గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము బాల్యమిత్రులు అనే పాఠాన్ని నేర్చుకుందాము. బాల్యమిత్రులు యానే బచ్పన్ కే మిత్ర. ఈ పాఠం యొక్క రచయిత డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి. ఇక్కడ బొమ్మను చూడండి. బొమ్మలో ఏం కనిపిస్తున్నారు, ఎవరు కనిపిస్తున్నారు? పిల్లలందరూ ఆడుకుంటున్నారు. తర్వాత ముఖ్యంగా కనిపించేది కృష్ణుడు యొక్క స్నేహితులు. ఈ చిత్ర మే దేఖియే క్యా దిఖాయి దే రహా హై. చిత్ర మే श्री कृष्ण दिखाई दे रहे हैं और उनके మిత్ర దిఖాయి దే రహే హై. ఈ బొమ్మలో ఉన్న ఇక్కడ చిన్న బాక్స్లో ఉన్న ప్రశ్నలు చూద్దాము. బొమ్మలో ఎవరెవరు కనిపిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? చిత్ర మే కౌన్ కౌన్ దిఖ్ రహే హై और वह क्या कर रहे हैं. బొమ్మలో పిల్లలు ఆడుకుంటున్నారు. కృష్ణుడు, సుధామ వారి యొక్క స్నేహితులు, వారు ఆడుకుంటున్నారు. పిల్లలందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఊహించి చెప్పండి. పిల్లలందరూ ఏదైనా ఒక చెట్టును కానీ లేకపోతే పర్వతాన్ని చూడడానికో దేన్నో ప్రత్యేకంగా ఏదో ఒక వస్తువు కనిపిస్తుందో దాన్ని చూడడానికి వెళ్తున్నారు. అందరిలో ప్రత్యేకంగా కనబడుతున్నది ఎవరు? ఇన్ సభీ మే ఏక్ ముఖ్య జో దిఖ్ రహే హై వహ్ కౌన్ హై. అందరిలో ప్రత్యేకంగా కనిపిస్తున్నది శ్రీకృష్ణుడు. తన బాల్యమిత్రులతో ఆడుకునే విధానాన్ని ఈ పాఠం ద్వారా తెలియజేయడం జరిగింది. పాఠం ఉద్దేశం: స్నేహం యొక్క గొప్పదనాన్ని, మంచి స్నేహం వల్ల కలిగే ప్రయోజనాన్ని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. इस पाठ का यह उद्देश्य है कि मित्रता का महानता बताना और अच्छी मित्रता से कैसे लाभ होते हैं वही इस पाठ द्वारा हमें सिखाया गया है. పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠం కథ ప్రక్రియకు చెందినది. ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకొని ఉన్నదే కథ. దానివల్ల మనస్సుకు ఆహ్లాదం కలుగుతుంది. ఈ పాఠం ఇరివెంటి రచనలు అనే సంకలనంలోనివి. కవి పరిచయం: డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి మహబూబ్ నగర్లో జన్మించాడు. నిజాం విమోచనోద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశాడు. కవి, సమయములు, తెలుగు, ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వాగ్భూషణం, భూషణం మొదలగు రచనలు చేశాడు. కవితలు, కథానికలు రాశాడు. యువభారతి సంస్థకు అధ్యక్షుడిగా సేవలందించాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు రాజు. శ్రీకృష్ణుడు ఏ ప్రాంతానికి రాజు? ద్వారకకు. శ్రీకృష్ణ భగవాన్ వహ్ ద్వారకాకే రాజా థే. ద్వారకాలో శ్రీకృష్ణుడు ఉండే భవనం ఎంతో అందంగా ఉండేది. ద్వారకాలో శ్రీకృష్ణుడి భవనం ఎంతో అందంగా చూడటానికి ఎంతో ఆహ్లాదంగా కనిపించేది. श्री कृष्ण के द्वारका में जो उनका भवन था बहुत ही सुंदर महल था. ఎత్తైన కోట గోడలతో, సముద్రం ఒడ్డున అందంగా బంగారు శిఖరాలతో మెరుస్తున్న మేరు పర్వతంలా ఉండేది. ऐसे दिखाई दे रहा था कि वह समुद्र के किनारे बहुत ही सुंदर भवन था और वह ऐसा चमक रहा था कि सोने से बनाए हुए पर्वतों के शिखरों के तरह वह दिखाई दे रहा था वह भवन. ఆ నగరంలో అంతా చదువుకున్న వాళ్ళే. అంటే ద్వారకాలో అందరూ ఎక్కువగా చదువుకున్న వాళ్ళే నివసించేవారు. ద్వారకా మే జ్యాదాతర్ సభీ పఢే లిఖే లోగ్ రహతే థే. పేదవాళ్ళు ఎవరూ లేరు. ఉస్ ద్వారకా మే కోయి గరీబ్ నహీ థా. శ్రీకృష్ణుని ఇంట్లో ఎప్పుడూ చదువుకున్న వాళ్లకు, బుద్ధిమంతులకు మర్యాదలు జరుగుతుండేవి. श्री कृष्ण भगवान के घर पर सभी जो बुद्धिमान होते हैं, विद्वान होते हैं, जो पंडित होते हैं, उनकी बहुत ही सम्मान किया जाता था. ద్వారకా నగరానికి చాలా దూరంగా ఒక చిన్న పల్లెలో సుధాముడు అనే పండితుడు ఉండేవాడు. ద్వారకానికి దూరంగా ఒక చిన్న అతని బాల్యమిత్రుడు సుధాముడు ఉండేవాడు, నివసించేవాడు. द्वारका के निकट में एक छोटे से गांव में सुदामा नामक एक पंडित रहता था. वह सुदामा बचपन का दोस्त थे. श्री कृष्ण भगवान के सुदामा बचपन के दोस्त थे. గొప్పగా చదువుకున్నవాడు. वह बहुत ही पढ़े लिखे हुए थे. చాలా అభిమానం కలవాడు. అభిమాన్ వ్యక్తి थे.
मतलब जो किसी के सामने हाथ फैलाना उनको पसंद नहीं आता. సత్యాన్ని ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్నవాడు हमेशा वह सत्य ही बात करते थे और अपने धर्म को छोड़ना नहीं चाहते थे और कभी भी वह भगवान पर ही भरोसा रखा करते थे. సుధామునికి సంతానం ఎక్కువ. సంతానం అంటే పిల్లలు. సుధామాకు సంతాన్ బహుత్ థే, బచ్చే బహుత్ థే. వాళ్ళను పోషించడం అతనికి దినదిన గండమైంది. मतलब उन्हें पालने के लिए उन्हें बहुत ही मुश्किल हो रहा था, कठिन हो रहा था. ఆకలికి మలమలాడుతున్న పిల్లలను ఇల్లాలిని పోషించుకోలేక ఎన్నో ఇబ్బందులు పాలైనాడు. मतलब भूख प्यासे से वह दिन ब दिन वह मर रहे थे. मतलब उनको पालने के लिए, खाना खिलाने के लिए उनके पास कुछ नहीं था. ఒకనాడు సుధాముని ఇల్లాలికి మెరుపుల ఒక ఉపాయం తట్టింది. ఏక్ దిన్ ఐసా హువా. మెరుపుల అంటే ఒక ఆలోచన వచ్చింది. సుదామా के पत्नी को एक सोच आया था कि वह అతనితో, స్వామి శ్రీకృష్ణుడు మీరు కలిసి చిన్నప్పుడు సాందీపన వద్ద చదువుకున్నారు కదా. मतलब सांदीपनी मतलब यह उनके गुरु थे. श्री कृष्ण और सुदामा दोनों उनके पास పడితే థే, శిక్ష ప్రాప్తకి. ఇప్పుడు కృష్ణుడు రాజు, ఆయన తలుచుకుంటే ఏదైనా సహాయం చేస్తాడు. अब श्री कृष्ण जी द्वारका के राजा हैं. अगर वह सोचे तो वह कुछ भी कर सकते हैं. ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుంటే తప్ప, దర్శనం మతలబ్ కలవడం, అతని ఒకసారి కలిసేసి వస్తే ఏమైనా తప్ప అని భార్య తన భర్తతో అంటుంది. तो वह कहती है कि एक बार आप श्री कृष्ण से मिलकर आइए. वह राजा है, फिर भी वह हमारी मदद कर सकते हैं. అప్పుడు సుధాముడు, నిజమే, కానీ నేను ఈ స్థితిలో పోయి అతన్ని కలుసుకోవడం నాకెందుకో బాగా అనిపించడం లేదు. क्योंकि मैं अब गरीब हूँ. अब वह राजा है. अगर मैं उनके पास जाऊँ तो वह गलत समझेंगे. అతన్ని చూసి చాలా కాలమైంది. మా అంతస్తుల్లోనూ చాలా తేడాలు వచ్చేసినవి. అతను ఏమంటాడు? సుధాముడు ఇలా అంటాడు, శ్రీకృష్ణుని చూసి చాలా రోజులయ్యింది. ఇప్పుడు తను రాజు, ఆయన పెద్ద రాజ్యానికి, ద్వారకాకి రాజు. నేను ఒక చిన్న పండితుణ్ణి, నేను పేదవాణ్ణి. నాకు ఆయనకు ఎంతో దూరాలు, ఎందుకంటే ఆస్తులు అంతస్తుల్లో. నేను ఇప్పుడు ఆయనను కలవడం బాగుండదేమో అని ఆలోచిస్తాడు. సుదామా कहते हैं अगर मैं अब मिलूं तो वह तो अभी राजा है और मैं बहुत ही गरीब हूँ. अगर मैं उनसे मिला तो वह क्या सोचेंगे. इस तरह సుదామా सोचते हैं. అతడు గుర్తిస్తాడో లేదో, ఒకవేళ గుర్తించినా ఏమని అడగాలి. అతడు అంటాడు, ఇప్పుడు ఆయన రాజు కాబట్టి ఆయన బాల్యమిత్రుల్ని గుర్తిస్తాడని ఏం గ్యారంటీ అని అంటాడు భార్యతో. సుదామా कहते हैं पहले हम बचपन में बहुत मिलकर खेलते थे, परंतु अब वे राजा हैं. वो पहचानते हैं या नहीं हमें. हम तो गरीब है, वो कैसे पहचानेंगे हमें. इस तरह సుదామా अपने पत्नी से कहते हैं. స్నేహితుణ్ణి అడిగి మొహమాట పెట్టడం మంచిదేనా? అయినా సరే నీవు చెబుతున్నావు కనుక నేను వెళ్తాను. ఆయన మహారాజు, నేను నిరుపేదను. నీవు మొహమాట పెట్టడం మంచిదేనా అంటే ఆయన నీ అడగడం మంచిది కాదేమో అని నేను ఆలోచిస్తున్నాను అని సుధాముడు తన భార్యతో అంటాడు. అయినప్పటికీ నువ్వు చెబుతున్నావు కదా, నేను ఒకసారి వెళ్ళేసి వస్తాను అని భార్యతో అంటాడు. సుదామా इस तरह कहते हैं कि वहाँ जाना अच्छा नहीं होगा शायद. अगर मैं जाऊँ तो वह क्या समझेंगे. मैं कुछ मांगने आया हूँ, इस तरह वह सोचेंगे. फिर भी तुम कहती हो तो मैं एक बार जाकर आता हूँ. కానుక ఏమీ లేకుండా ఎప్పుడూ రాజు దగ్గరికి కానీ, పిల్లల దగ్గరికి కానీ, గురువు దగ్గరికి కానీ పోకూడదు కదా అన్నాడు. కానుకలు లేకుండా మనం ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు అని ఒక సామెత. సుదామా कहते हैं कि बिना तोहफे के, मतलब कुछ बच्चों के लिए या राजा के पास जाते हों या बच्चों के पास जाते हैं या मित्रों के पास जाते हैं या गुरु के पास जाते हैं तो बिना तोहफे के हम नहीं जाना चाहिए. అప్పుడు ఆ ఇల్లాలు ఎక్కడి నుంచో కొన్ని అటుకులు ఒక చిరిగిన బట్టలో కట్టి అందించింది. ఒక కోనలు అటుకులు చుడువ అంటారు కదా, అది తీసుకొని ఒక చిరిగిన బట్టలో కట్టి
అందించింది गिफ्ट लागा। यहाँ पर सुदामा को उनकी पत्नी ने एक कपड़े में चुड़वा बांध कर दी है और सूखा चुड़वा वह श्री कृष्ण भगवान को देने के लिए। సుదాముడు ద్వారకాకు చేరుకున్నాడు। చిరిగిన బట్టల్లో అతన్ని చూసి ద్వారపాలకులు అడ్డగించినారు। सुदामा द्वारका पहुँच गए और उन्हें बहुत ही गरीब स्थिति में दीन स्थिति में देखकर द्वारपालक उन्हें अंदर जाने के लिए मना कर दिया। ఒకసారి సుదాముడు వచ్చినాడని చెప్పి చూడండి అని మొరపెట్టుకున్నాడు। మొరపెట్టుకోవడం అంటే రిక్వెస్ట్ చేయడం। वहाँ पर सुदामा ने उस द्वारपालों से कहा कि एक बार आप उनसे कह दीजिए कि सुदामा आया है। ये संगति ఈ నోట ఆ నోట పడి శ్రీకృష్ణ దాకా పోయింది। यह धीरे धीरे श्री कृष्ण तक पहुँच गया कि सुदामा द्वारका में आए हैं। భార్యలు రుక్మిణి సత్యభామలతో ఉయ్యల మంచంపై ముచ్చటలాడుతున్న శ్రీకృష్ణుడు సుదాముని పేరు వినగానే తటాలున మంచం దిగి జారుతున్న ఉత్తరీయాన్ని కూడా సరిచేసుకోకుండా అంతఃపురంలోని వారంతా ఆశ్చర్యంతో చూస్తుంటే తొందరగా పరిగెత్తుకుంటూ సుదాముడు నిల్చున్న సింహద్వారం వద్దకు చేరుకున్నాడు। जैसे अपने पत्नियों के साथ वह झूले में झूल रहे थे, एकदम सुदामा का नाम सुनते ही वह उस झूले पर सर उतर कर अंतपुर मतलब उस भवन की ओर पहुंच गए। सिंहद्वारम मतलब मेन गेट के वहाँ पहुंच गए और उन्हें सुदामा के यहाँ पहुंच गए मिलने के लिए। సుదాముని కౌగిట్లోకి చేర్చుకున్నాడు। సుదామా से वह గలే మిల్తే హే। పట్టరాని సంతోషంతో మిత్రులిద్దరి కళ్ళలోనూ నీళ్లు రాలినవి। दोनों बहुत ही सालों से नहीं मिले थे, आज जो मिले हैं वो अपने आप को संभाल नहीं पाए और वह दोनों भी रोने लगे। కుశల ప్రశ్నలు వేసుకోవడానికి కూడా నోట మాట రాలేదెవరికి। मतलब बहुत सालों से बाद मिले हैं तो उन दोनों के अच्छा बुरा सोचने की पूछ लेने के लिए वक्त नहीं मिला। అంతఃపురంలోకి తీసుకువచ్చినాడు సుదాముని శ్రీకృష్ణుడు। సుదామా को श्री कृष्ण भगवान अपने भवन में ले आए। భార్యలు బంగారు చెంబులతో నీరు పోస్తుంటే తాను సుదాముని కాళ్ళు కడిగినాడు। सुदामा ये क्योंकि अतिथि है और वह श्री कृष्ण भगवान के बचपन के मित्र भी थे और इसीलिए जो अपने उनके पत्नियां सोने के लोटे से, चंबू मतलब लोटे से उनके पैर धुला रहे थे और सुदामा उनके पैर धो रहे थे, पानी डाल रहे थे और ये श्री कृष्ण भगवान సుదామా के पैर धो रहे थे। అతిథిగా వచ్చిన వారిని దేవునిలాగా గౌరవించాలన్నది మన భారతీయుల ఆచారం। भारतीय संस्कृति का यह आचार है कि हम अतिथि देवो भव कहते हैं, इसलिए जो भी हमारे घर आता है उसे भगवान के प्रति हम मानते हैं और उसका आदर सम्मान करते हैं। రుచికరమైన భోజనాలు ఇద్దరూ కలిసి చేసినారు। अच्छे व्यंजन बनाकर दोनों ने खाया है। తన భార్యలు వింజామరలు వీచుతూ ఉంటే శ్రీకృష్ణుడు తమ చిన్ననాటి కథలన్నీ ఒక్కొక్కటిగా జ్ఞాపకానికి తెస్తున్నాడు। दोनों पत्नियां उन्हें हवा हिला रही थी पंख से और वह बचपन के सारे कहानियां एक के बाद एक दोनों बोल रहे थे। వాళ్ళిద్దరూ నవ్వుకుంటున్నారు, ఏడుస్తున్నారు। గురువైన సాందీపని జ్ఞాపకాలు రాగానే లేచి నిలబడి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఈ గురు మంత్రాన్ని వాళ్ళిద్దరూ నిలబడి చదివారు। इस गुरु मंत्र को दोनों ने खड़े होकर बचपन के जो यादें कहते हुए यह गुरु मंत्र जापते हैं अंटू తాము చదువుకున్న ఆశ్రమం దిక్కుకు నమస్కారం చేసినారు। जिस ओर वह आश्रम था, सांदीपनी का आश्रम था, उस ओर वह नमस्कार करते हुए यह गुरु मंत्र पढ़ते हैं। సుధాముడు ఒక కథ చెబుతున్నప్పుడు ఉత్సాహంతో లేచి నిలబడ్డాడు। ఎంతో ప్రయత్నంగా దాచుకున్న అటుకుల మూట కింద పడింది। जब श्री कृष्ण भगवान कथाएं सुना रहे थे तो एकदम सुदामा खड़े होकर ठहर जाते हैं, मतलब खुशी से, आनंद से। तभी उनके कपड़ों में से वह पोटली जो चुड़वा बांध कर लाए थे वह पोटली नीचे गिर जाता है। కృష్ణుడు ప్రేమతో అందుకుని నాకు కానుక తెచ్చినావన్న మాట
श्री कृष्ण भगवान उस छुड़वे की पोटली को लेकर कहते हैं कि तुमने मेरे लिए तोहफा लाए हो అంటూ పిడికెడు అటుకులు నోట్లో వేసుకున్నాడు. పిడికెడు मतलब मुट्ठी भर चुड़वा लेकर वह अपने मुंह में डाले. इसीलिए कहते हैं श्री कृष्ण भगवान को चुड़वा बहुत ही पसंद है. చిన్న పిల్లవాడిలా తొళ్ళొటికలు వేసి ఆనందించినాడు. సుదాముని సత్కరించి పంపించినాడు. उनको सम्मान किया सुदामा को और उन्हें अपने गांव के ओर भेज दिया. సుదాముడు ఇంటికి చేరుకున్నాడు. కానీ తన పూరిల్లు తనకు కనిపించలేదు. సుదామా జబ్ గాంవ్ పహుంచతే హై తబ్ ఉన్కా ఘర్ నహీ దిఖాయి పడతా. చక్కని ఇల్లు, సుఖ సంతోషాలతో కలకలలాడుతున్న తన ఇల్లాలు, పిల్లలు కనిపించినారు. सुंदर सा एक भवन दिखाई दिया और उसमें सुदामा की पत्नी बच्चे बहुत ही अच्छे वस्त्र पहनकर आनंद से खुशी से झूम रहे थे. ఏమి ఏర్పాటు చేసినాడో మరి శ్రీకృష్ణుడు. తానేదో అడగలేకపోయినాడు. కానీ తాను కోరింది శ్రీకృష్ణుడు ఇవనే ఇచ్చినాడు. స్నేహం అంటే ఇదే కదా. तो वहाँ पर सुदामा कुछ धन पूछने के लिए श्री कृष्ण के यहाँ द्वारका जाते हैं, परंतु वह नहीं पूछते हैं क्योंकि वह अभिमान व्यक्ति थे, आत्मसम्मान व्यक्ति थे, इसीलिए वह नहीं पूछते. परंतु श्री कृष्ण भगवान वह उनके परिस्थिति को जानकर सुदामा के घर मतलब गांव पर द्वारपालकों को भेजकर उनका घर सुधारा और उनके पत्नी को धन संवार दिया और उनके बच्चों को वस्त्र भेजे. मतलब मित्र इन्हें कहते हैं जो हमें बिना पूछे हमारे कमियों को पूरा करने वाले, जो हमारी इच्छाओं को पूरा करने वाले या हमारे अवस्था को जानकर हमारी सहायता करने वाला ही वह सच्चा मित्र होता है. उसी को कहते हैं सच्चा मित्र. मित्र जो होता है, जो बिन पूछे ही हमारी मदद करता है, वही हमारा सच्चा मित्र कहलाता है. तो बच्चों, मैं आशा करती हूँ कि आपको यह पाठ समझ में आया हो तो मेरे वीडियो को लाइक कीजिएगा, अपने मित्रों को शेयर कीजिएगा और मुझे सपोर्ट करने के लिए मेरे चैनल को सब्सक्राइब कीजिएगा. धन्यवाद. थैंक यू.